మానవత్వం ఇంకా మంటగాల్చిపోలే అని ఇగో గిసొంటి చూసినప్పుడే అనిపిస్తదిలే. 10 రూపాయలు రోడ్ మీద కానొస్తేనే ఇడిచిపెట్టిన మనుషులున్న ఈ దినాలల్లా 1,80,000 ఇలువ ఉన్న సామాన్ బ్యాగ్ దొరికితే ఇచ్చేసిర్రు అంటే అర్థం చేసుకోరు ఎంత మంచోళ్ళో. మేడ్చల్ డిపోలా 229 బస్సును సుచిత్రాలుండే సంతోష్ అనేట ఆమె ఎక్కింది. మళ్ళీ ఎట్లా మర్చిందో ఏమో గానీ ఆమె బ్యాగ్ మర్చిపోయి దిగింది. ఆ బ్యాగ్ లా 1,80,000 ఇలువ చేసే నల్ల పూసల గొలుసు గట్లనే 2,000 ఉన్నాయట. బస్సు డిపోలకు రాగానే కండక్టర్ సక్రి మొత్తం దోలాడుతుంటే సీటు కింద ఈ బ్యాగ్ గాని వచ్చిందట. ఎంబటే డ్రైవర్ కు చెప్తే వాళ్ళిద్దరు కలిసి డిపో మేనేజ్ దగ్గరకు పోయిరు. ఇక అప్పటికే సంతోషి ఏడ్చుకుంటా డిపోలకు పోతే ఆమె అన్ని వివరాలు అడిగి అరే ఈ బ్యాగ్ ఈమెదే అందేలంగాని ఇచ్చేసారు. ఇంత సాయం చేసిన మీకు ఎప్పటికీ రుణపడే ఉంటా, మీ సాయాన్ని ఎన్నటికి మరవా అని సంతోషి వాళ్ళింటోళ్ళు ఆడున్నోళ్ళంతా కండక్టర్ ను డ్రైవర్ ను మస్తు మెచ్చుకురు. చూసి రానుల్లా ఇప్పటికి మానవత్వం కొందరు మనుషులలో ఎదురుంది. అంటే బస్సు జనాలు ఉన్నప్పుడే బ్యాగ్ ఎవరిదని అడిగినా సార్, అందరిని అడిగితే ఎవరు సపోర్ట్ చేయలేదు. ఆ ముందు దిగేసారు, ఆ బ్యాగ్ తీసుకెళ్లి డ్రైవర్ దగ్గర పెట్టాను సార్. డ్రైవర్ దగ్గర పెట్టిన తర్వాత నా డిపో నుంచి ఫోన్ వచ్చింది సార్, వాళ్ళు ఫోన్ చేసేయని. అయితే సరే అని తీసుకొచ్చి డిఎం సార్ సిఐ హ్యాండ్ ఓవర్ ఇచ్చాను. సిఐ గారు డిఎం గారు హ్యాండ్ ఓవర్ లో ఈ బ్యాగ్ ను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఓకే, వెరీ గుడ్, వెరీ మంచి ఏదమ్మా. ఇది నిజంగా నిజాయితీ చాటుకున్నటువంటి మీ యొక్క కండక్టర్ యొక్క సేవలు ఎవరు కూడా ప్రయాణికులు మర్చిపోవద్దు, ఇదే విధంగా ఉండాలా. తర్వాత ఆ యొక్క వాళ్ళు మళ్ళీ వస్తే మనము మళ్ళీ బ్యాగ్ను అందజేద్దాము, మీ యొక్క సమక్షంలోనే అందజేద్దామని చెప్పి నేను అంటున్నా. ఎందుకంటే నువ్వు ఇంత విలువైన బ్యాగును అది ఏముంది ఏం లేదు అనేది మనకు తెలియదు. అందుకోసం అందరి సమక్షంలో అది సీల్ చేయండి. మన టేప్ వేసేసేయండి. సంబంధించిన ప్రయాణికులు వచ్చినప్పుడు వారి సమక్షంలో ఓపెన్ చేస్తాం. మీరు గుమారం పోయించినాకనే వాళ్ళు వెయిట్ చేస్తారు. వాళ్ళు ఒకవేళ వస్తే ప్రయాణికులు మీరు వచ్చిన తర్వాత మీ సమక్షంలో నేను ఓపెన్ చేసి ఇస్తాం. అప్పటిదాకా ఉభయ నీ కస్టడీలో పెట్టుకో. కస్టడీ ఛార్జీలు కానీ తర్వాత నెక్స్ట్ ఇంకేదైనా కానీ ఇతరత్ర అవన్నీ రికార్డు రాసుకొని పెట్టుకో. కండక్టర్ పేరు, స్టాఫ్ నెంబరు, తర్వాత డ్రైవర్ పేరు, స్టాఫ్ నెంబరు, తర్వాత రిజిస్టర్లో ఎంట్రీ చేసేసి బ్యాగ్ మన ఇద్దరి సమక్షంలో హ్యాండ్ ఓవర్ చేసి రాసిచ్చి మన రిటర్న్ ఆధార్ కార్డు అవన్నీ ప్రూఫ్ మన సరేలే మాకు తెలియకుండా ఇప్పుడు వాళ్ళ డీటెయిల్ వాళ్ళని అడుగుతాం. ఫస్ట్ ఏమున్నాయని వాళ్ళు చెప్పాలా, దీంట్లో టాలీ కావాలి, వాళ్ళ ఆధార్ కార్డు అవన్నీ ప్రూఫ్ అంతా మన ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా హ్యాండ్ ఓవర్ మళ్ళీ చేయాలనేది ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫాలో చేస్తాం. మీ సమక్షంలో పెట్టుకోండి. జాగ్రత్త కస్టడీ అండి. లోపల బీరువాలో పెట్టేసి నీ దగ్గర పెట్టుకో, ఎడబెట్టుకో జాగ్రత్త. వాళ్ళు వచ్చినప్పుడు బ్యాగ్ ఓపెన్ ఒక్కొక్కటి తీ, బయటికి తీ, బయటికి తీ, తీనా ఏడికి శ్రీశైలం తీస్తున్నా సార్. అట్లనే నీకు పట్టదు. చూస్తా తీ గోల్డ్ది నల్ల పూసలా అమ్మ, మెడలే ఎండబెట్టిన అమ్మ తల్లి. ఎన్ని పైసలు ఉన్నాయి? ఎన్ని పైసలు ఉన్నాయి అమ్మ? ఇగో 1 2 3 4 2,000. ఇంకేమైనా చీరలు ఇంకేమైనా బాబు దీంట్లో పెట్టి మళ్ళీ ఆమెకి ఇవ్వండి, చేతికి ఇవ్వండి. ఆమె కాదు కవర్, చేతికి ఇవ్వండి. అది ఇదమ్మ తల్లి, ఇది చూసుకో. అంతేనా? ఇంకేమైనా వాల్యుబుల్ ఐటమ్స్ ఉన్నాయా? మీకే అన్ని బట్టలు నువ్వే పెట్టి మనోలే నీ అదృష్టం ఏడిపోమ్మా. మన ఆర్టీసీలకు దొరికింది కాబట్టి నీ రాకొచ్చింది. వేరే ప్రయాణికులు దొరికితే ఈ పాటికి ఇవి ఎక్కడో పడేసే వాళ్ళు అది తీసుకొని వెళ్ళిపోయారు. కొంచెం జరుగు, నువ్వు జరుగు, ఉన్నాయి. నేను ఇట్లా జరుగు.
పర్స్ ఆమె చేతికి ఇచ్చే నువ్వు 1,80,000 పెట్టి అంత వాల్యుబుల్ హాఫ్ అన్ అవర్ ఆగంటే కూడా ఆఫ్ కోర్స్ 3 తులాల బంగారము 2,000 క్యాష్ మా కండక్టర్కు దొరకడము వలన, మా బస్సులో దొరకడం వలన, మా కండక్టర్ సెక్రటరీ ద్వారా దొరికిన బ్యాగును 3 తులాల బంగారము 2,000 క్యాష్ ఒకే పర్సులో పెట్టి ఉండడం వలన ఈ బ్యాగ్ మొత్తము కస్టడీకి మేము తీసుకొని అదే కండక్టర్ ద్వారా మీకు అందజేస్తున్నాము. తీసుకొని ఫోటో ఒకటి సార్ మీరు కూడా పైన